నమస్కారం ప్రజలరా. as per some internal things ఆల్రెడీ బీజేపీ ప్రెసిడెంట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది. ఈటల రాజేందర్ గారు బీజేపీ ప్రెసిడెంట్ అవబోతున్నారని కొన్ని లీక్స్ వచ్చినాయి. సో మీ అందరు గుర్తుంచుకోవాల్సింది మెయిన్ గా బీజేపీ కార్యకర్తలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ అనుచరుడు, కేసీఆర్ తమ్ముళ్ళు అంటాడు ఈరోజు మీ పార్టీ ప్రెసిడెంట్ అవబోతుండు. ఇన్ని రోజులు మీరు అందరు మొత్తుకుండు అదే, కిషన్ రెడ్డి ప్రెసిడెంట్ వద్దు, కేసీఆర్ కి అనుచరుడు, కేసీఆర్ చెప్పినట్టే వింటాడు అని మీరు అందరు మొత్తుకున్నది, కొత్త ప్రెసిడెంట్ కావాలని కోరుకున్నది కేసీఆర్ మనిషి కాబట్టి. మరి ఇప్పుడు కేసీఆర్ దగ్గర 20-30 సంవత్సరాలు పనిచేసినాడు వచ్చి మీ ప్రెసిడెంట్ అవ్వబోతుండో, ఇది మీ అందరికి ఇష్టమేనా చెప్పండి? మీరు మీకోసం పనిచేస్తారా, ఫ్యూచర్ లో కేసీఆర్ కోసం పనిచేస్తారా? మీకు అర్థం కాని విషయంలో మీరు ఆ డైలామాలో బతుకుతారు. ఇప్పుడు మీరు అంతా బీజేపీ కార్యకర్తలు ఎప్పటి నుంచో బీజేపీలో ఉన్నారు. అరవింద్ అయినా, రాజాసింగ్ అయినా, ఇలాంటి ఎంతమంది లేరు? వీళ్ళందరూ బీజేపీ కోసం పనిచేయలేరా? పార్టీలు మారిర్రా? బీజేపీ రూల్స్ ఏమన్నా తప్పిర్రా? మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు, వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళ మధ్య చీకటి ఒప్పందం ఉంది కాబట్టి. మోడీ ఈస్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ కేసీఆర్ కాబట్టి కేసీఆర్ కి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళే ప్రెసిడెంట్ ఉంటారు. బండి సంజయ్ కొన్ని రోజులు ఉండే కేసీఆర్ కి పట్రాలే, కేసీఆర్ అంటే నచ్చదు కాబట్టి ఆయన తీసేసారు. కేసీఆర్ చెప్పినట్టు వినే కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు. ఇప్పుడైతే స్వయాన కేసీఆరే తన పార్టీలోంచి బయటకు పంపించి బీజేపీలోకి పంపించి ఆయన ఇది చేసి ఆయన ఈటల రాజేందర్ గారు ప్రెసిడెంట్ చేస్తారు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈటల రాజేందర్ గారు సొంత కాన్స్టిట్యున్సీలో ఓడిపోయారు, గజ్వేల్ ఓడిపోయారు. ఒకవేళ గజ్వేల్ కనుక ఈటల రాజేందర్ గారు నిలబడకపోయి ఉంటే కేసీఆర్ గారు 200% ఓడిపోతుండే, కాంగ్రెస్ గెలుస్తుండే అక్కడ. సో అక్కడ ఓట్లు చించాలి కాబట్టి ఈటల రాజేందర్ గారు కేసీఆర్ కి ఫేవరెట్ చేయాలి కాబట్టి ఈటల రాజేందర్ గారు ఏం చేశారు, పోయాక నిలబడ్డారు. అక్కడ ఓట్లు స్ప్లిట్ అయినా కేసీఆర్ గెలిచిపోయాడు. సో ఇట్లా ఫ్యూచర్ లో కూడా కేసీఆర్ మనుషులకు పదవులు వస్తాయి తప్ప మీకు రావు. మీ దగ్గర వచ్చే పదవులని డమ్మీలు ఉంటాయి. ఈటల రాజేందర్ ప్రెసిడెంట్ అయినాక ఈటల రాజేందర్, కేసీఆర్ ఒకటే కంచెంలో తిని ఒకటే దగ్గర పడుకున్న మనుషులు. కేవలం ఒక ప్లాన్, రాజకీయ పరంగా ఎప్పటికీ పదవి వాళ్ళ దగ్గరనే ఉండాలని ఒక దురాశతోని ఈటల రాజేందర్ తో ఒక డ్రామా చేపించి బీజేపీలోకి పంపించిన మనిషి కేసీఆర్. ఈరోజు అసలు డ్రామా చేసి వచ్చిన ఆయనకు మీరు ప్రెసిడెంట్ ఇస్తున్నారంటే మీ దగ్గర ఎప్పటి నుంచో పనిచేస్తున్న కార్యకర్తలకు, ఎప్పటి నుంచో పనిచేస్తున్న లీడర్లకు మీరు ఏం గౌరవం ఇచ్చినట్టు మీరు చూసుకోవాలి ఈరోజు బీజేపీ హైకమాండ్ కూడా.